Hi guys, welcome to Python Bus. Let's continue with our JNTUK Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 21 క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే write a function called root that is given a number x and an integer n and returns x into 1 by n. In this function set the default value of n to 2. సో బేసిక్గా ఈ క్వశ్చన్ చాలా సింపుల్ అండ్ ఇక్కడ మనకి డిఫాల్ట్ వాల్యూ కోసం తెలియడానికి ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఓకేనా? సో let's create a function called root. Def root and root ని మనం కాల్ చేయాలి కదా, let's call that root. ఓకే, ఇప్పుడు మనం ఏమేం నెంబర్స్ తీసుకుంటుంది ఫంక్షన్ అనేది x అలానే n, రైట్? సో x, n. ఇక్కడ మనం x వాల్యూ తీసుకోవచ్చు అలానే n వాల్యూ కూడా తీసుకోవచ్చు. లెట్స్ ప్రొవైడ్ 5 అండ్ ఇక్కడ సంథింగ్ 10 అనే ఏదో ఒక వాల్యూ ఇద్దాం. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా x, n తీసుకుందాం అండ్ రిటర్న్ ఇక్కడ మనకి ఏం రిటర్న్ చేయమన్నారు? x ఇంటూ 1 బై n. సో x మల్టిప్లై బై 1 డివైడ్ బై n. సో దీన్ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, లెట్స్ ప్రింట్ హియర్. సో రిటర్న్ చేస్తున్నాను కదా, సో దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఫైన్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు ఏంటి? సెట్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ n టు 2. సో nకి ఇక్కడ మనం 2 అని ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ఇలానే తీసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా నేను ఇక్కడ ఇదంతా అవసరం లేదు, ఇది కూడా తీసిద్దాం. ఓకే, సింపుల్గా ఇక్కడే వాల్యూస్ని పాస్ చేస్తాను. ఫర్ సపోజ్ 5, 10. ఓకేనా? సో లెట్స్ రన్ దిస్ 0.5. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ 5 అని ఒకటి ఇస్తాను. ఓకే, ఇలా ఇచ్చినా కూడా నాకు అవుట్పుట్ వస్తుంది 2.5 అనేది. ఎందుకు? నేను ఇక్కడ n వాల్యూ అనేది ఏమి ఇక్కడ పాస్ చేయలేదు, ఒక్క వాల్యూని పాస్ చేశాను. బట్ ఇక్కడ మనం బై డిఫాల్ట్గా n ఈక్వల్ టు 2 ఇచ్చాం కదా, సో ఏదైనా వాల్యూ పాస్ చేయకపోతే మనం ఇక్కడ నుంచి సో బై డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఇస్తే ఆ వాల్యూని తీసుకుంటారు అనమాట. అది డిఫాల్ట్ వాల్యూ యొక్క యూస్. క్లియర్? ఒకవేళ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ లేదనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. చూసారా? మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ n. సో ఇక్కడ మనం n పాస్ చేయలేదు కదా, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. అది డిఫాల్ట్ వాల్యూ యొక్క యూస్. ఒకవేళ మనం ఇక్కడ ఏ ఇన్పుట్ కూడా పాస్ చేయకపోతే ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ మనం x కూడా డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 10 అని ఇచ్చాను అనుకోండి, సో ఇప్పుడు నేను ఇక్కడ 5 పాస్ చేస్తే 5 తీసుకుంటుంది. సో అవుట్పుట్ 2.5 వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ ఏం పాస్ చేయకపోతే అయినా కూడా నాకు అవుట్పుట్ వస్తుంది. ఎందుకు? డిఫాల్ట్ వాల్యూ 10 తీసుకుంది, ఇక్కడ x 10 తీసుకుంది, nకి 2 తీసుకుందన్నమాట. క్లియర్? బట్ మన క్వశ్చన్ ఏంటి? n డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి అండ్ ఇక్కడ మనం xని పాస్ చేయొచ్చు, ఆర్ n కావాలంటే nని కూడా మనం పాస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇలా కూడా మనం పాస్ చేయొచ్చు. క్లియర్? అర్థమైంది కదా ఈ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేసామో అనేది. క్లియర్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్.